జనరల్‌గా అసలు ఆస్ట్రాలజీ ఇంకా ప్రిడిక్షన్స్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు యాస్ట్రాలజీ అన్నది ఏజ్ ఓల్డ్ సైన్స్. హ్మ్. ఇవాళ మనం కనుక్కున్నది కాదు. హ్మ్. మనం తయారు చేసిన పదార్థం కాదు అది. అది ఎప్పుడో అన్ని కులాలకి, అన్ని వృత్తుల్ని ఇచ్చిన తర్వాత శివుడు, పార్వతి బ్రాహ్మలెళ్ళి మరి మాకేమీ లేదు బతకడానికి, మా కుల వృత్తి అన్నది లేదంటే, పార్వతీదేవి వరం ఇచ్చి బ్రాహ్మలకి మీరు ఇది అంటే భవిష్యత్తు జ్ఞానాన్ని ప్రసాదించి, దీని మీద మీరు జీవనం సాగించండి అని చెప్పి పార్వతీదేవి ఇచ్చిన వరం బ్రాహ్మలకి. హ్మ్. అంటే ఒక రకంగా కులవృత్తి అనుకోవచ్చు. ఓకే. అందుకే రావణాసురుడిని రాముడు యుద్ధానికి ముహూర్తం పెట్టమని పిలుస్తాడు. హ్మ్. వాళ్ళిద్దరూ రైవల్స్ యెస్. యుద్ధంలో. కానీ రావణాసురుడు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడు. హ్మ్. ముహూర్తం పెట్టడానికి వెళ్ళడానికి. ఏ ఎగ్జాక్ట్‌లీ. ముహూర్తం? ఏ ముహూర్తంలో అయితే రాముడు గెలుస్తాడో, తను గెలిచే ముహూర్తానికి కాదు కదా! తను ఎళ్ళి పెట్టే అవును. ముహూర్తం. సో, రాముడు గెలిచే ముహూర్తానికి రావణాసురుడెళ్ళి ముహూర్తం పెడుతుంటే, అందరూ ఆయన్ని రిస్ట్రిక్ట్ చేశారు. హ్మ్. అదేంటి నువ్వు రాముడితోనే యుద్ధం చేస్తూ, మళ్ళీ రాముడు ఆ యుద్ధానికి రాముడికి ముహూర్తం పెట్టడానికి నువ్వెళ్ళడం ఏంటి? ఆయన పిలవడం ఏంటి? మోస్ట్ ఇర్రెలెవెంట్ అని చెప్పి అందరూ వాదించారు. హ్మ్. వాదిస్తే రావణాసురుడు చెప్పిన సమాధానం ఏంటంటే దానికి, అందుకే అతను రావణ బ్రహ్మగా కీర్తింపబడ్డాడు. హ్మ్. రావణాసురుడు చెప్పిందేంటంటే, నేను జన్మతః బ్రాహ్మణ్ణి. కానీ నిజంగా అంత ఫాలో అవుతారా సార్? అంటే బ్రాహ్మిన్స్ అనేది పక్కన పెడితే, ఈ ఆస్ట్రాలజర్స్ అనేవాళ్ళేంటంటే లైక్ ఇంత నిజాయితీగా ఉంటారంటారా? అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు నిజాయితీ గురించే చెప్పింది హ్మ్. రావణాసురుడి గురించి. హ్మ్. రా ఇప్పుడు ఆయన నేను జన్మతః బ్రాహ్మణ్ణి నేను. నా కులవృత్తి అది. హ్మ్. నా పుట్టుకతో నాకు అబ్బిన విద్య అది. హ్మ్. అలాంటి దాన్ని నేను తృణీకరించలేను నేను. నాకు శత్రువే కావచ్చు. హ్మ్. బట్ నా జ్ఞానాన్ని, నా పౌరోహిత్యాన్ని, నా బ్రాహ్మణత్వాన్ని గౌరవించి ఒక క్షత్రియుడు నన్ను పిలిచాడు. హ్మ్. ముహూర్తం పెట్టమని. హ్మ్. అందుకు నేను ఎళ్లి పెట్టొస్తానని జెప్పి రాముడు గెలిచే ముహూర్తం పెట్టొచ్చాడు రావణాసురుడు. ఎంత గొప్ప విషయం కదా సార్ అది. దట్ ఈస్ ది గ్రేట్‌నెస్ ఆఫ్ యాస్ట్రాలజీ. వావ్! దట్ ఈస్ ది గ్రేట్‌నెస్ ఆఫ్ ఆ కల్ట్ యాస్ట్రాలాజికల్ కల్ట్ అన్నది ఏదైతే ఉందో దానికి అంత పవిత్రత ఉంది. అందుకు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా. ఇందాకలా మీరు అడిగిన దానికి యాస్ట్రాలజీ అని అందరూ అడుగుతారు. యాహ్! అంటే మీరు చెప్పిన కారణంగా తీసుకుంటే, అంత పవిత్రమైన ఆస్ట్రాలజీని, అంత గొప్ప విషయాన్ని ఈ మధ్య కాలంలో చాలామంది మేము ఫేమస్ అని చెప్పుకుంటున్న ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా చాలా మిస్‌యూజ్ చేస్తున్నారు. అంటే మీరు చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడు, ఒక సద్బ్రాహ్మణుడు వెళ్లి ముహూర్తం పెట్టడం వరకు ఓకే. కానీ మాంసాలు, మద్యాలతో పూజలు చేసే ఆస్ట్రాలజర్స్‌ని ఏమనాలి? అదే ఇప్పుడు మీరు ఎవరి గురించి అడిగారో అది నాకు అర్థమైంది. దాని గురించే చెప్తున్నాననమాట. ఇప్పుడు యాస్ట్రాలజీ అన్నది మనం కనిపెట్టింది కాదు. హ్మ్. ఎప్పుడో, ఎక్కడో మహానుభావులు కనిపెట్టిందది. దాని ఆరిజిన్ కూడా నిజానికి తెలీదు. ఇందాక నేను చెప్పింది పార్వతీదేవి కథ చెప్పింది కేవలం పురాణంలో ఉన్న కథ. యెస్. బట్ ఆ రోజు నుంచి ఈ యాస్ట్రాలజీ అనే సైన్స్ ట్రావెల్ అవుతున్నది. హ్మ్. దాని మీద ఈ రోజున వెస్టర్నర్స్ కూడా చాలా రీసెర్చ్ చేశారు. ఇది మన హిందూ యాస్ట్రాలజీ మీద. హ్మ్. దేర్ ఆర్ సెవరల్ వెస్టర్నర్స్ హూ యూట్యూబ్‌లో మీరు చూస్తే గనక చాలా మంది యాస్ట్రాలాజికల్ సైన్స్ మీద డిస్కోర్సెస్ చెప్తున్నారు. వెస్టర్నర్స్. తర్వాత ఓకే. ఈ ప్లానెటరీ చేంజెస్ మీద ఎప్పటికప్పుడు మారే గ్రహ స్థితుల మీద వాళ్ళ తాలూకా ప్రిడిక్షన్స్, వాళ్ళ తాలూకా డిస్కోర్సెస్ యూట్యూబ్‌లో మీకు వందలు దొరుకుతాయి. హ్మ్. ఎవరు వెస్టర్నర్స్ మన ఇండియన్స్ కాదు. యెస్. సో, వాళ్ళు కూడా ఈ రోజున మన హిందూ యాస్ట్రాలజీని నమ్మడం మొదలెట్టారు. సో, దీనికి ఎక్కడో రిలవెన్స్ ఉన్నది. దీనికి సంబంధించి ఏదో దీనిలో ఈ సైన్స్‌లో ఉందనే వెస్టర్నర్స్ దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ దే బిలీవ్డ్ హ్మ్. హిందూ యాస్ట్రాలజీ కరెక్ట్ అనే ఒక సిద్ధాంతానికి వాళ్ళు కూడా వచ్చారు. యెస్. సో, దీనిలోనేమవుతున్నదంటే ఈ యాస్ట్రాలజీని ఇప్పుడు దాని పేరే యాస్ట్రోలాజికల్ సైన్స్. హ్మ్. అంటే యాస్ట్రోలాజికల్. ఓకే. లాజిక్. లాజికల్ కన్క్లూజన్ ఇస్తుంది. హ్మ్. ఇప్పుడు మీరు ఒక యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి ఒక యాస్ట్రాలజర్ దగ్గరికి మీ పరిస్థితులు చెప్పుకుని, ఏవో మీకున్న ఇబ్బందులో లేతే సమస్యలో హ్మ్. ఏవో చెప్పుకుని ఇలా ఉందండి నా పరిస్థితి అని చెప్తే, మీరు చెప్పిందంతా విని ఒక డాక్టర్ లాగే నిజమైన యాస్ట్రాలజర్ అక్కడ జరుగుతున్న గ్రహస్థితి ఏంటి? మీకు నడుస్తున్న దశ ఏంటి? హ్మ్. లేతే మీ కాంబినేషన్ జాతకంలో హ్మ్. అంటే జన్మరాశిలో హ్మ్. మళ్ళీ గోచారం చార్ట్ వేరు. ఓకే. గోచారం అన్నది మారిపోతుంటుంది. బట్ బర్త్ చార్ట్ మారదు.
దాన్ని రాశి చక్రం అంటారు. మీకు ఆస్ట్రాలజీ మీద పట్టేమన్నా ఉందా సార్? నాకు కొంత ఇన్సైట్ ఉంది దాంట్లో. ఎందుకంటే దీని గురించి చాలా క్లియర్గా, అంటే మీరు గురించి నాకు తెలుసు, బట్ కాకపోతే ఆస్ట్రాలజీలో మీకున్న గ్రిప్ గురించి ఇప్పుడే తెలుస్తుంది. ఎస్, ఇప్పుడు దానిలో నాకు కొంత ఇన్సైట్ ఉంది. నాకు ఫ్రెండ్స్ ఆస్ట్రాలజర్స్ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మంచి ఆస్ట్రాలజర్స్ అన్నమాట. సో అక్కడ మీరు చెప్పినప్పుడు మీకున్న పరిస్థితిని, అక్కడ రన్ అవుతున్న గ్రహస్థితిని మ్యాచ్ చేసి ఒక లాజికల్ కన్క్లూజన్ ఇస్తాడు. సో మీరు ఇలా చేసుకోండి, లేకపోతే ఇప్పటి వరకు మీరు ఆగండి, ఇగో ఈ నెల వరకు మీరు కొంచెం తొందరపడకండి, రెమెడీస్ అనుకోవచ్చు, రెమెడీస్ అండ్ మీకు సైకలాజికల్ గైడెన్స్ కూడా. మీరు గాబరా పడకండి, ఇగో ఈ నెల తర్వాత మీకు బాగుంటుంది, లేకపోతే ఒక 6 నెలలు ఏ పని చేయకండి అని ఒక కన్క్లూజన్. ఇప్పుడు అశ్విని దత్ గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసరు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి విజయవాడలో వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడులో నువ్వు సినిమా తీయక అబ్బాయి, సినిమా తీస్తే నీకు నష్టం వస్తుంది, కాబట్టి నువ్వు రోజు బ్యాంకుకి వెళ్ళి కొన్ని 100 రూపాయల నోట్లు తెచ్చుకుని రోజు ఒక 100 రూపాయల కాగితాన్ని చింపి బయట పారేస్తుండు, అదే నీకు నష్టం కింద భావించు, సినిమా తీయకంటే దాన్ని అశ్విని దత్ గారు అక్షరాల పాటించారు. సో ఇప్పుడు దానిలో ఒక లాజికల్ కన్క్లూజన్ అన్నది ఆస్ట్రాలజీలో దొరుకుతుంది, కాబట్టి ఈ రోజు అది ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ముస్లిమ్స్ కూడా, ముస్లిం ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా దే ఆల్సో బిలీవ్ హిందూ ఆస్ట్రాలజీ, వాళ్ళు తెలుసుకుంటారు. బట్ వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి, బట్ దే బిలీవ్. ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని కొంతమంది ముస్లిమ్స్ ఎలాగైతే పూజించి, లేకపోతే తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వచ్చే ముస్లిం ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. అలాగే హిందూ ఆస్ట్రాలజీ కూడా. కాకపోతే ఏంటంటే ఈ మన ఆస్ట్రాలజీని ఎప్పుడైతే ప్రజల్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అన్నది ఎప్పుడైతే డెవలప్ అయిందో, పూర్వం రోజుల్లో తెలియదు అది. పూర్వం రోజుల్లో ఏంటంటే ఎవరెక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండేవారు, స్థిమితంగా స్థిరంగా ప్రశాంతంగా బతికేవారు. ఇలాగ సిటీ లివింగ్, యుఎస్ వెళ్ళిపోవడాలు, ఇంకోటి ఆదరా జీవితం, గందరగోళం, ప్రతి దానికి చేయాలి, ఛాలెంజ్గా సాధించాలి అనే ఒక రకమైన టెన్షన్ జనాల్లో, ప్రజల్లో ఎక్కువైపోయింది. ఆ ఎక్కువ అవడంతో ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ గా వెళ్ళి తెలుసుకోవాల్సింది, అమ్మ మాకు అయిపోతుందా లేదా, వీసా వస్తుందా లేదా, మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందా లేదా, లేకపోతే మా అమ్మాయికి ఎప్పుడండి పెళ్లి, ఇన్ని సంబంధాలు చూస్తున్నాం జరగట్లేదు, లేకపోతే మా అబ్బాయి ఎన్నో టెస్టులకు వెళ్తున్నాడు పాస్ అవ్వట్లేదు, లేకపోతే మా వారు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు వ్యాపారంలో, దానిలోనేమో మాకు వ్యాపారం సరిగ్గా సాగట్లేదు, బోల్డ్ నష్టపోయాం ఇప్పటికే అని, ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని దానికి ఏదో వాళ్ళు, ఎందుకంటే పార్వతీదేవి చెప్పినట్టుగా అదే జీవన భృతి కాబట్టి దాని మీద ఎంతో కొంత ఉత్తినే జాతకం చెప్పించుకోకూడదు అంటారు. ఎంతో కొంత వాళ్ళ చేతుల్లో పెట్టాలి, అలా ఉత్తినే చెప్పించుకోకూడదు. జాతకం చెప్పించుకున్నది దానికి ఫలం లేదు, ఫలితం లేదు అనేది ఒక నానుడి. అంటే గౌరవిస్తారు సాధారణంగా. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒక సంభావన ఇచ్చి ఒక దక్షిణ పెట్టి రావడం అన్నది మనకి విధాయకంగా సంప్రదాయబద్ధంగా ఫ్రమ్ ఏజెస్ నుంచి వస్తున్నది. సో దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, ఇందాక మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్నకి చెప్పిన ఈ దక్షిణలు, సంభావనలు, బహుమానాలు, ఈనాములు, ఇలాంటివన్నిటిని, కానుకలు, వీటన్నిటినీ ఒక చాలా రిచ్ ప్రొఫెషన్ గా మార్చుకుని, ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అన్ని, దాన్ని ఏమంటారు, పామ్ టాప్ కూడా వచ్చేసింది, చేతిలో పెట్టుకుని చూసి కూడా చెప్పేది. ఈ దీంతో ఏంటంటే జనాల్లో జాతకాల్లో కూడా టెక్నాలజీని బాగా వాడుతున్నారు. అండ్ అఫ్ కోర్స్ దానివల్ల చాలా పిన్ పాయింటెడ్ గా డిగ్రీస్ తో సహా ఈ రోజున కంప్యూటర్స్ లో వస్తుంది. పూర్వం ఆ కన్వీనియన్స్ లేదు, చేత్తో మాన్యువల్ వేసేవారు. ఆ మాన్యువల్ వేయడం వల్ల ఏంటంటే కన్యలగ్నం వేద్దాం అనుకున్న వాళ్ళు 6 నిమిషాలు దాటినా కూడా, కన్యలగ్నం దాటిపోయి 6 నిమిషాలు అయినా కూడా కన్యలగ్నం కింద డిసైడ్ చేసి జాతకం చెప్పేవారు. బట్ ఇప్పుడున్న ఆస్ట్రాలజికల్ కండిషన్లో కంప్యూటర్లో చూసినప్పుడు కన్యలగ్నం 6 degrees దాటిపోయింది కాబట్టి తులా లగ్నంలోకి వచ్చేసాడు పుట్టినవాడు అన్నది ఈ రోజున చెప్తున్న ప్రిడిక్షన్. సో దీనిలో ఏంటంటే ఈ టెక్నాలజీ లేదా జనాలలో పెరిగిపోయిన ఆసక్తి, ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం, వీటన్నిటినీ
కొంతవరకు ఒక పార్ట్ ఆఫ్ ది ఆస్ట్రలాజికల్ సొసైటీ ఉమ్, వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని Hmm. ఇంకా మీరు రాగానే అమ్మ బాబాయ్ కొంప మునిగిపోతుంది మీకు